వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ అరటికాయ తొక్కతో పచ్చడి చేసుకుని ముక్కలు పోపు చేసుకుందాం. ఈ అరటికాయ ముక్కలు ఇవి ఉడకబెట్టుకున్నాను, నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఇప్పుడు ఈ తొక్కను మనం పచ్చడి చేసుకుందాం. ఈ అరటికాయ తొక్క పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మనం ట్రై చేద్దాం. అరటికాయ తొక్క పచ్చడికి ఇంగ్రీడియంట్స్: మినపగుళ్ళు, శనగపప్పు, పల్లీలు కొద్ది కొద్దిగా తీసుకుని దోరగా వేపించాను. చిన్న బెల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న మామిడికాయ. పులుపు మీకు ఇంత అక్కర్లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మామిడికాయ పులుపు మంచిది అని నేను సీజనల్గా మామిడికాయ ఎక్కువ వాడతాను. తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం. అరటికాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది. పోపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఇంగు లేదని లేదు. మీకు కావాలంటే ఇంగు వేసుకోవచ్చు. పచ్చడి చాలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. అరటికాయ పోపుకి మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. శనగపప్పు ముందుగానే కడిగి నీళ్ళు వంచేసుకుంటే పొడి పొడిలాడుతా ఇలా నానతాయి, బాగుంటాయి టేస్ట్గా. పచ్చిమిర్చి, శనగపప్పు వేసేస్తున్నాం. కరివేపాకు, మనం అరటికాయలు ముందు ఉడకబెట్టుకున్నాం కదా, తొక్కలేమో పచ్చడికి తీసుకున్నాం. ఆ ఉడికిపోయిన ముక్కల్ని సమానంగా కట్ చేశాను. ఇలా బిరిసి పొదిన మీద ఉడకాలి, బాగుంటుంది పోపు. పోపు వేగిపోయింది. చిటికుడు పసుపు వేస్తున్నాను. అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్, ఒకసారి మూత వేసి మగ్గబెట్టుకుందాం. ఒకసారి మగ్గితే బాగుంటుంది. పోపులో కొంచెం టీ స్పూనుడు ఆవపిండి వేసుకుందాం. మిర్చి పౌడర్ కూడా వేసుకుందాం. మెత్తగా వేయకూడదు, ముక్క ముక్కల కింద ఉండాలి, బాగుంటుంది. అప్పుడు కొంచెం నారింజ రసం, నిమ్మరసం కానీ చింతపండు గొజ్జు, నారింజ రసం ఏది వేసినా బాగుంటుంది పోపులోకి. వేగిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. అరటికాయ తొక్క పచ్చడి పోపు రెడీ అయిపోయినాయి. తొక్క పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు ఎండుమిర్చి పౌడర్తో చేసుకున్నాం కదా, బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.